హలో హాయ్ నమస్తే నేను మీ బిందు అండి ఫ్రమ్ బిందు జ్యువెలరీస్. ఇదేంటంటే ఒక కస్టమర్ది పాతది కమ్ ఉంది స్టడ్ అనమాట. ఆ స్టడ్కి ఏం చేసామంటే తను వాడడం లేదు. ఆ స్టడ్ కొంచెం డ్యామేజ్ అయింది. దానికి ఏం చేసామంటే ఇప్పుడు వైట్ స్టోన్ కింద లింక్ తీసేసి కొత్తగా ఒక లింక్ పెట్టేసేసుకొని ఇట్లా వైట్ స్టోన్ ఫ్లవర్ చేసుకున్నాను నేను. ఆ ఫ్లవర్ చేసేసుకొని ఆ ఫ్లవర్కి వైట్ స్టోన్ ఫ్లవర్కి కింద బ్లాక్ డ్రాప్స్ ఇచ్చేసామన్నమాట. ఏంటంటే ఇది అందరి దగ్గర ఉంటాయి కదా బ్లాక్ బీడ్స్కి, దానికి అలా వైట్ స్టోన్ కమ్ములు అట్లా మ్యాచ్ చేసుకోవచ్చు అని చెప్పి దాన్ని చాలా చేసామన్నమాట. డిఫరెంట్గా చేసిన తర్వాత ఇప్పుడు ఇదేంటంటే ఇది కూడా ఒకటి ఉంటే కమ్మలు ఇలా చేసి ఇచ్చాం. అలాగే మీ దగ్గర ఎవరి దగ్గర అయినా కమ్మలు వాడని ఉన్నా ఏదైనా డిఫరెంట్గా ఉన్నా కూడా పాడైపోకుండా ఉంటే చాలండి, వాటికి చేసుకోవచ్చు. ఒకవేళ బ్యాక్ స్క్రూస్ పాడైపోయినాయి అనుకోండి, స్క్రూ పాడైపోయినా కూడా మనం ఏం చేయొచ్చు అంటే స్క్రూ మార్చేసుకోవచ్చు. బాంబే స్క్రూ కావాలా, చెన్నై స్క్రూ కావాలా, ఇది బాగాలేదు ఏదైనా అనుకుంటే మనం అది కూడా అట్లా చేసుకోవచ్చు అనమాట. స్క్రూస్ కూడా మార్చుకోవచ్చు. కస్టమర్ పాత కమ్మలు స్టడ్ అండి, రౌండ్ది అట్లా ఫ్లవర్ లాగా వచ్చి మధ్యలో ఒక రెడ్ స్టోన్ వచ్చిందనమాట. దానికి ఏంటంటే కొంచెం డిఫరెంట్ కావాలన్నారు. అందుకని సింపుల్గా లైట్ వెయిట్లో ఒక ఫ్రేమ్ లాగా చేసుకొని రెడ్ స్టోన్ ఉంది కాబట్టి మధ్యలో దీంట్లో కూడా రెడ్, గ్రీన్, వైట్ మొత్తం 3 కలర్స్ లాగా చేసి ఇద్దామని చెప్పి ఇలా చేసి ఇచ్చాము లైట్ వెయిట్లో. ఇదేంటంటే ఇప్పుడు స్టడ్ కాకుండా కొంచెం హ్యాంగింగ్ లాగా అయిపోయింది, లైట్ వెయిట్ ఉంది. మీకు కూడా ఎవరికైనా ఇలాంటివి కావాలి అంటే కాంటాక్ట్ చేయండి, చెప్తాను. ఇవి పాత కమ్మలు బుట్టలు ఉన్నాయన్నమాట. ప్లెయిన్ చిన్న కమ్మ ఒక బుట్ట ఇచ్చారు. ఆ బుట్టకి ఏం చేసామంటే రింగ్స్ వేసేసుకొని నేను ముత్యాలు, రూబీస్ అవన్నీ వేసేసి బుట్టకి హ్యాంగ్ చేసామన్నమాట. అలా పాత బుట్టలు ప్లెయిన్ ఉన్నప్పుడు ఇది చాలా ప్లెయిన్ బుట్టకి వాళ్ళకి ఏంటంటే ముత్యము, రూబీ కాంబినేషన్ కావాలన్నారు. చాలా చిన్న బుట్టలు ఇవి. దానికి కూడా ఏం చేసామంటే లోపల ఒక బేస్ రింగ్ వేసుకొని ముత్యాలు, రూబీస్ ఇలా అల్లేసి ఇలా తగిలిచ్చేసామన్నమాట. ఇలా కూడా మీకు ఎవరికైనా లైట్ వెయిట్లో కావాలంటే చేసుకోవచ్చు. ఇది యాక్చువల్లీ ఏంటంటే ఒక కస్టమర్ది సింగిల్ లైన్ ముత్యాల గొలుసు అనమాట. సింగిల్ లైన్ ముత్యాల గొలుసు. ముత్యాలది 1 లైన్ అయితే ఏం చేసామంటే తనకి 2 లైన్స్ కావాలన్నారు. అందుకని ఏం చేశానంటే ఆ 1 లైన్ని బ్రేక్ చేసేసుకొని ముందు వరకు 2 లైన్స్ ఇచ్చేసి బ్యాక్ నుంచి 1 లైన్ ఇచ్చాను. అలాగే ఏంటంటే తనవి చూస్తే మీరు అర్థమవుతాయి పాత కమ్మలు అనమాట. నేను ఫోటో పెడతాను. ఆ పాత కమ్మలు ఏం చేసామంటే దానికి ప్లెయిన్ కమ్మలు పాతవి డ్యామేజ్ అవి ఉన్నాయి. బ్యాక్ స్క్రూస్ అవన్నీ తీసేసి దానికి చుట్టూరు రెడ్ స్టోన్స్ ఇచ్చేసుకొని మొత్తం ఇప్పుడు ఇలా రెడ్ స్టోన్స్ ఇచ్చేసాను అనమాట. చిన్న రెడ్ స్టోన్స్ ఇచ్చేసి సైడ్ లాకెట్స్ లాగా చేసుకొని దానికి ఆ సింగిల్ది ఏం చేసామంటే సింగిల్ లైన్ ముత్యాల గొలుసుని ముందుకు 2 పెట్టెలు, వెనక్కి 1 లైన్ ఇచ్చేసాను అనమాట. అది సేమ్ అంతా వాళ్ళదే కమ్మలు అవి ఇచ్చారు. అంత పాత బంగారం అంతా యూజ్ చేసుకొని దీనికి ఇప్పుడు నేను ఒక సింగిల్ లైన్ ఇచ్చేసి వెనక ఒక హుక్ ఇచ్చేసి సింపుల్గా దీన్ని ఎక్కువ నేనేమీ చేయకుండా సింపుల్గా చేశాను. దీన్ని సింపుల్గా వాళ్ళ ఉన్న పాత ముత్యాల గొలుసు, పాత కమ్మలకి కొంచెం రెడ్ స్టోన్స్ అవి యాడ్ చేసేసుకొని 2 స్టెప్ లాగా ముందుకు చేసుకొని వెనక్కి 1 స్టెప్ చేసి ఇలా ఇచ్చాను. మీ దగ్గర కూడా ఎవరి దగ్గర ఇలాంటి ముత్యాలు పాతవి కొంచెం ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్కి తగినట్టు కావాలి అంటే ఇలా చేసుకోవచ్చు. ఎక్కువ ఏం లేకుండా లైట్ వెయిట్లో ఇట్లా చేసుకోవచ్చు అనమాట. యాక్చువల్లీ ఇవి కూడా ఏంటంటే ఒక కస్టమర్ పాత కమ్మలండి, ఓన్లీ రెడ్ స్టోన్ వరకే తనవన్నమాట. ఆ రెడ్ స్టోన్కి ఏం చేసామంటే కింద మ్యాంగోస్ లాగా చేసుకొని గ్రీన్ స్టోన్ ఒకటి ఇచ్చేసి మధ్యలో రెడ్, గ్రీన్ చుట్టూరు అవుట్ సైడ్ మ్యాంగో రెడ్ ఇచ్చేసుకొని సెంటర్లో గ్రీన్ ఇచ్చేసి చిన్న మ్యాంగో షేప్ పెట్టేసి కమ్మలు డిఫరెంట్గా చేసి ఇచ్చామన్నమాట. ఇప్పుడు ఈ వీడియోలో అన్ని కమ్మలు పెడుతున్నాను చూడండి. డిఫరెంట్ పాత కమ్మల్ని లేటెస్ట్గా సింపుల్గా లైట్ వెయిట్లో ఎలా చేసామో చూడండి. దీనికి బ్యాక్ స్క్రూలు కూడా సరిగ్గా లేవు అన్న అలాంటివి కూడా మార్చుకోవచ్చు మనం. ఇవి మీకు చూస్తే ఐడియా వస్తే స్టడ్స్ అనమాట. పాతవి ఇంతకుముందు పెట్టుకునే వాళ్ళు చాలా పాతవి ఇవి. వాటికి కూడా కొంచెం ట్రెండీగా ఇప్పుడు లేటెస్ట్గా రెగ్యులర్గా వాడుకోవడానికి చేయాలని చెప్పి ఇలా చేశాను. యాక్చువల్లీ నేను ఇంతకుముందు ఒక వీడియోలో పెట్టానండి. ఇది పాతది, తను పూసలు తనే ఇచ్చారు, లాకెట్ తనే ఇచ్చారు. దీన్ని డిఫరెంట్గా ఎలా చేస్తానన్నాను. ఎక్కువ దీన్ని ఏం డిస్టర్బ్ చేయకుండా లాకెట్కి మొత్తము అలా నెక్స్ ఇచ్చేసి ముత్యాలు ఇచ్చేసాను అనమాట. పైన కూడా ఏం చేసామంటే అది శాండ్ స్టోను 2 లైన్స్ సన్నగా ఉన్నాయి అనమాట. తనవి ఏంటంటే గోల్డ్ బాల్స్ కూడా ఉన్నాయి. అవి ఉంచేసి మధ్యలో ముత్యాలు యాడ్ చేసి అవి సింపుల్గా మళ్ళీ సేమ్ అదే అల్లిచ్చేసి ఇదేంటంటే తను లాకెట్ మార్చుకుంటానన్నారు వేరే వాటికి కూడా. శాండ్ స్టోన్ కాబట్టి కొంచెం వేరే వాటికి కూడా మార్చుకోవచ్చు. బ్లూ అయినా పర్లేదు, గ్రీన్ అయినా దేనికైనా మ్యాచ్ అవుతుంది. అందుకని ఆ లాకెట్ ఏం చేసామంటే చుట్టూరు ముత్యాలు ఒక్కటే నేను యాడ్ చేసింది. ఇప్పుడు మొత్తం ఆ లాకెట్ ప్లెయిన్ రౌండ్ లాగా ఉంది. ఇప్పుడు ఆ రౌండ్కి మొత్తం నేను ముత్యాలు యాడ్ చేసి ఇలా డిఫరెంట్గా చేసి ఇచ్చాను. తను ఏంటంటే అన్నిటికీ మార్చుకోవచ్చు. ఇప్పుడు లాకెట్ కొంచెం పెద్దగా అయింది, వాడి బోర్ కొట్టిందంట. తనకి కొంచెం డిఫరెంట్గా ఉంది కావాలి అన్నారు. లైట్ వెయిట్లో ఇలా చేసి ఇచ్చాను. అలాగే మీ దగ్గర ఉన్నవి ఏమైనా తీసుకొచ్చారంటే లైట్ వెయిట్లో ఎలా చేసుకోవచ్చు అనేది చెప్తాను. అది కస్టమర్ చాయిస్, టేస్ట్ని బట్టి కూడా మనం చేసుకోవచ్చు, కస్టమైజ్ చేస్తాము. మీకు ఎవరికైనా కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.